Is Ishwar. My channel name is Analguru4. Please subscribe, like and share it. Okay. Today topic is RRB NTPC 28th first shift analysis. Okay. Exam paper here easy to moderate. Okay. Easy to moderate. Okay. Okay. Total number of questions here 100 questions. Here quant 30 questions. Quant 30 questions. Reasoning plus general intelligence 30 questions. Only general awareness. Okay, general awareness here at GK plus general awareness, history, polity, like geography. Here good items here 23 to 24 mathematics. Okay, ఈరోజు చూడండి ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనాలిసిస్ డిసెంబర్ ఈరోజు షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ చూడండి ఎన్ని ఐటమ్స్ గుడ్ ఐటమ్స్ చూడండి ఒకసారి. మ్యాక్సిమం క్వాంట్లో వచ్చి 23 నుంచి 24 వరకు అటెంప్ట్ చేశారు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి రీజనింగ్ 22 నుంచి 25 వరకు అటెంప్ట్ చేశారు. టోటల్ ఇచ్చింది 30 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ వచ్చి 30 నుంచి 33 వరకు అటెంప్ట్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే 85 అటెంప్ట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ఏ క్వశ్చన్స్. ఇక్కడ టాపిక్ వచ్చి రీజనింగ్ టాపిక్లో వచ్చి ఫస్ట్ ఏ టాపిక్ అంటే కోడింగ్ డీకోడింగ్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ సెంటెన్స్ అరేంజ్మెంట్ నుంచి 1 క్వశ్చన్స్ వచ్చేసింది. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ వచ్చి 3 క్వశ్చన్స్ వచ్చాయి, మామూలుగా వెన్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ పజిల్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. బ్లడ్ రిలేషన్స్ వచ్చి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ వచ్చి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ నుంచి 2 వచ్చాయి. సిలాజమ్స్ వచ్చి 3 వచ్చాయి. అనాలజీ వచ్చి 3 వచ్చింది. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 4 వచ్చాయి. నెక్స్ట్ ఆడ్ వన్ నుంచి 3 వచ్చాయి. టోటల్గా చూసుకుంటే 30 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇప్పుడు క్వాంట్ చూద్దాం. క్వాంట్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మెన్సురేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్లస్ ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది. ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్స్ మాత్రమే కాదు, ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది. టోటల్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ జామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నంబర్ సిస్టమ్ 4 వచ్చాయి. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ వచ్చి 3 వచ్చాయి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ వచ్చి 2 వచ్చింది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నుంచి 1 వచ్చింది. ఇక్కడ మీను, మోడ్, నెక్స్ట్ మీన్ డీవియేషన్ ఇలాంటి టాపిక్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. స్టాటిస్టిక్స్ అంటే ఆ టాపిక్సే. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 వచ్చింది. నెక్స్ట్ యావరేజ్ నుంచి 1 వచ్చింది. డిఐ వచ్చి 3 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్గా చూసుకుంటే 30 క్వశ్చన్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమేమి అడిగాడు క్వశ్చన్స్లో. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ చూద్దాం మాకు ఒకసారి. జనరల్ అవేర్నెస్ నుంచి ఈ పార్ట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే హిస్టరీ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి. జాగ్రఫీ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. పాలిటీ నుంచి 2 క్వశ్చన్ ఇచ్చింది. స్టాటిక్ వచ్చి 2 క్వశ్చన్స్. బయాలజీ వచ్చి 5 క్వశ్చన్స్. కెమిస్ట్రీ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఫిజిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చింది. నెక్స్ట్ కంప్యూటర్స్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. కరెంట్ అఫైర్స్ నుంచి 11 క్వశ్చన్స్ వచ్చాయంట. నెక్స్ట్ టోటల్ వచ్చి 40 క్వశ్చన్స్ ఇక్కడ. ఓవరాల్గా చూస్తుంటే గుడ్ ఐటమ్స్ 71 నుంచి 85 వరకు పోయింది గుడ్ ఐటమ్స్. నెక్స్ట్ ఈరోజు అడిగిన క్వశ్చన్స్ చూడండి ఒకసారి. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ డిఆర్డిఓ? మామూలుగా క్వశ్చన్ అడిగింది ఏమి అడిగంటే ఫస్ట్ షిఫ్ట్లో డిఆర్డిఓ హెడ్ ఎవరని అడిగారు. సతీష్ రెడ్డి. హూ వాజ్ ద వైస్ రాయ్ వెన్ వాజ్ బెంగాల్ డివైడెడ్? బెంగాల్ విభజన జరిగినప్పుడు ఏ వైస్ రాయ్ కాలంలో విభజన జరిగిందని అడిగాడు ఇక్కడ. లార్డ్ కర్జన్. ఈ క్వశ్చన్ నుంచి హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఫ్రీడమ్ నేషనల్ లార్డ్ కర్జన్. ఇది జనరల్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. నేను నేషనల్ పార్క్ వీడియోస్ చేసి పెట్టాను ఇంతకుముందు. ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను చెప్పాను స్టార్టింగ్లోనే, వీడియోస్లోనే చెప్పాను. చూడండి ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, నా ప్రీవియస్ వీడియో మీకు అర్థమవుతుంది. ఓకే, విచ్ ఈజ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా? ఏదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది స్టాటిక్ జీకే కిందకి వస్తుంది. నెక్స్ట్ సూరత్ ఈజ్ సిచ్యువేటెడ్ బ్యాంక్ ఆఫ్ రివర్. ఓకే, ఇక్కడ సూరత్ ఈజ్ సిచ్యువేటెడ్ విత్ ఆఫ్ ద ఇక్కడ సూరత్ వచ్చి తపతి నది పక్కన ఉంది ఇక్కడ. ఓకే, సూరత్ సిటీ అనేది ఏ నది పక్కన ఉంది అని అడుగుతున్నాడు ఇక్కడ.
తపతి నది పక్కన ఉంది. నెక్స్ట్ ఇది కూడా సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి జరిగింది అని అడిగాడు. అక్బర్ హేము. ఓకే, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి జరిగిందంటే అక్బర్ హేము. ఇది ఎప్పుడు జరిగింది? 1556 జరిగింది అక్బర్ హేముకి. ఓకే, అక్బర్ హేముకి. ఇది కూడా హిస్టరీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి లార్డ్ కర్జన్ హిస్టరీ బిట్, సెకండ్కి వచ్చి అక్బర్ హేము. ఇది కూడా సెకండ్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏదంటే 1526 టైంలో జరుగుతుంది. ఓకే, హుమయాన్కి షేర్ షాకి జరుగుతుంది. ఇది 1526కి. ఈ పానిపట్లు చూసుకొని పోండి ఒకసారి. నెక్స్ట్ వేర్ వాజ్ ద కామన్వెల్త్ యూత్ గేమ్స్ హెల్డ్? ఓకే, కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అని అడుగుతున్నాను ఇక్కడ. బెల్ఫాస్ట్, నార్త్ ఐర్లాండ్లో జరిగాయి. ఓకే, ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ అడిగాడు. ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు? మామూలుగా June 5th. దీని థీమ్ ఎప్పుడు? టైమ్ ఫర్ నేచర్. నెక్స్ట్ వేర్ ఈస్ ద గోబీ డిజార్ట్? మంగోలియా అండ్ చైనా మధ్యలో ఉంటుంది. గోబీ డిజార్ట్ ఎక్కడ ఉందంటే మంగోలియాలో. మ్యాక్సిమం చదివేది మనం మంగోలియాలో చదివితే గోబీ డిజార్ట్ ఎక్కడ ఉందంటే మంగోలియా అండ్ చైనా. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ మెర్జ్డ్ విత్ విచ్ బ్యాంక్? బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఇవి రీసెంట్గా బ్యాంక్ అనేవి మర్జెస్ జరిగాయి. ఓకే, ఇది బ్యాంకింగ్ చదివిన వాళ్ళకి ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ కలిపేసి బ్యాంక్ ఆఫ్ బరోడా కలిపేసినారు. మొత్తం 2 బ్యాంక్స్ కలిపేసి ఒక బ్యాంక్ తయారైంది, అదే బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ చూడండి, హూ ఆన్ ద US Open 2020 మెన్? డొమినిక్ థీమ్. ఓకే, US Open 2020 మెన్ సింగిల్స్ ఎవరు కొట్టారంటే డొమినిక్ థీమ్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్టే. యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ వచ్చి మీటర్. డిస్టెన్స్కి యూనిట్ ఏదంటే మీటర్. నెక్స్ట్ హూ ఈజ్ ద కరెంట్ CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? శరద్ అరవింద్ బోబ్డే. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ఎర్త్ అని అడిగాడు. 5.51. డెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఏదే 5.51. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ మూన్ వచ్చి 3.34. డెన్సిటీ ఆఫ్ మూన్ వచ్చి 3.34. డెన్సిటీ ఆఫ్ ఎర్త్ వచ్చి 5.51. నెక్స్ట్ వేర్ ఈస్ ద సెడిల్ పీక్ ఆర్ సెడిల్ హిల్ లొకేటెడ్? అండమాన్ నికోబార్ ఐస్లాండ్. ఇది కూడా చెప్పాను నేను హిల్స్లో. ఒకసారి వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్లో ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేశాను నేను ఆల్రెడీ. డిసీజ్ కాజ్డ్ బై ద వైరస్ ఒక క్వశ్చన్ వచ్చింది దాని నుంచి. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అందరు పెడతారు CPU. నెక్స్ట్ స్వరాజ్ మేరా జన్మసిద్ అధికార్ ఈజ్ సెడ్ బై బాలగంగాధర్. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే టైటిల్ ఇచ్చింది ఎవరు చెప్పాడంటే బాలగంగాధర్ తిలక్. చంద్రయాన్ 2 వాజ్ లాంచ్డ్. వెన్ వాజ్ ద చంద్రయాన్ 2 లాంచ్డ్? July 22, 2019 క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. July 22, 2019. మీరు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీరు 2019 లాస్ట్ 6 months చూసుకోవాలి, జూన్ నుంచి. అక్కడ నుంచి అడిగే ఛాన్స్ ఉందని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆపరేట్స్ అండర్ విచ్ ఆర్టికల్? ఇక్కడ మళ్ళీ పాలిటీ నుంచి క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ పాలిటీ నుంచి ఆర్టికల్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, ఆర్టికల్ ఖచ్చితంగా అడుగుతారు. 324, 329, Part 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, Part 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆపరేట్ అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 324, 329. వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ మాస్ వెన్ యూ ట్రావెల్ ఆన్ ద మూన్? ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే మాస్ అనేది చేంజ్ అవుతుంది. మాస్ అనేది మీరు మూన్ పైన వెళ్ళినప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అంటున్నాడు. నో ఎఫెక్ట్, మాస్ ఇస్ సేమ్ అట్ ఎవ్రీవేర్. ఇక్కడ ఎలా అడిగాడంటే క్వశ్చన్ ఇక్కడ మాస్ అడగలేదు, వెయిట్ అడిగాడు ఇక్కడ. ఓకే, మనం ఎర్త్ పైన 60 వెయిట్ ఉంటే మూన్ పైన ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఇక్కడ 1/6 అంటే ఎంత అవుతుంది? 10 kg అవుతుంది. ఇక్కడ 60 kg అన్నాడంటే 10 kg అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అదే మాస్ అంటే నో ఎఫెక్ట్, మాస్ ఎక్కడైనా ఒకే ఈక్వల్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ మదర్స్ డే వచ్చి April 22. నెక్స్ట్ హూ వాజ్ ఆథర్ ఆఫ్ రాజతరంగిణి ఎవరు రాశారంటే కల్హనా. రాజతరంగి రాసినది ఎవరంటే కల్హనా. ఇందాక చెప్పిన వీటి ఇక్కడ రిపీట్ అయింది చూడండి. నెక్స్ట్ వేర్ ఈజ్ ద ముకుర్తి నేషనల్ పార్క్? నీలగిరి, తమిళనాడు. ముకుర్తి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే నీలగిరి, తమిళనాడులో ఉంది. నెక్స్ట్ వేర్ ఈజ్ ద ఉమెన్స్ డే సెలబ్రేటెడ్? 8th March. ఓకే, ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ 8th March. వెన్ ఈజ్ ద ఓజోన్ డే అబ్జర్వ్డ్? ఆన్సర్ 16th September. నెక్స్ట్ CB ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్?
సిబి ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1974. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇక్కడ. ఓకే, సిపి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. నెక్స్ట్ చూడండి, లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. నెక్స్ట్ జ్ఞాన్పీఠ అవార్డు ఏ ఫీల్డ్లో ఇస్తారు? లిటరేచర్లో ఇస్తారు. ఓకే, ఆన్సర్ అచ్యుతాన్ నంబూత్రి. అచ్యుతాన్ నంబూత్రికి ఇచ్చారు. మలయాళం రైటర్ ఇతను. రైటర్స్కి ఇస్తారు లిటరేచర్లో. నెక్స్ట్ రుక్మిణీ దేవి అరుందాలే ఈజ్ అసోసియేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్? రుక్మిణీ దేవి ఈమె ఏ డ్యాన్స్కి సంబంధించిందంటే భరతనాట్యం. భరతనాట్యం ఏ స్టేట్ అంటే తమిళనాడు. నెక్స్ట్ జ్ఞాన్పీఠ అవార్డు గివెన్ టు అమితావ్ ఘోష్. అమితావ్ ఘోష్కి ఎప్పుడు ఇచ్చారని అడుగుతున్నాడు? December 2018. నెక్స్ట్ యూరియా ఫార్ములా NH2CONH2. యూరియా ఫార్ములా ఏమంటే NH2CONH2. నెక్స్ట్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ హంగర్ ఇండెక్స్? గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ర్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత ర్యాంక్ ఉంది మన ఇండియా అని అడుగుతున్నాడు? 94. లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఏ స్టేట్కి ఉంది అంటే గుజరాత్కు ఉంది. నెక్స్ట్ సెరికల్చర్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు? సిల్క్ కల్టివేషన్కి సెరికల్చర్ సంబంధించింది. సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ జయరామ్ ఠాకూర్. ఓకే, జయరామ్ ఠాకూర్. నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకా అప్డేట్స్ ఇస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ.